హే గైస్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న జరిగిన ఎపిసోడ్ అనాలిసిస్ తో పాటు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఒక వీడియో ఇవ్వడం జరిగింది. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫ్యామిలీ వీక్స్ ఇచ్చిన తర్వాత ఎంతగా వాళ్ళు మాట్లాడుకున్నారు, మిడ్ నైట్ కానీ లేకపోతే ఎలా వాళ్ళకి క్రియేట్ చేసింది ఒక ఇంపాక్ట్ అనేది కంప్లీట్ గా నేను ఒక వీడియోలో పెట్టడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు జరగబోయే లైవ్ అప్డేట్స్ చూసేద్దాం. సో ఫస్ట్ మెగా చీఫ్ గా అయింది ఈ రోజు అవినాష్ అన్నమాట. కొత్తగా మెగా చీఫ్ అయ్యాడు. సో చాలా మందితో పోటీ పడి ఫ్యామిలీ వీక్ ఎంత ఎనర్జీని ఎంత బూస్టప్ ఇచ్చిందో చూడండి. సో నేను చెప్పిన విధంగానే ఇక్కడ ఫ్యామిలీ వీక్ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. కొంతమంది గేమ్ మారచ్చు, కొంతమంది గేమ్ డౌన్ అవ్వచ్చు, ఓటింగ్ లో చాలా మార్పులు రావచ్చు. సో ఇక్కడ నుండి జరగబోయే గేమ్ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గేమ్ ఎలా మారిందంటే ఇప్పుడు అసలు ఇతను ఆడలేడన్న వాడు సూపర్ గా ఆడుతున్నారు. ఇప్పుడు అదే విషయం అవినాష్ లో కూడా జరిగింది. అవినాష్ ఆడలేనే కాదు, ఆడతాడు. కాకపోతే నిఖిల్ తో కూడా పోటీ పడి తనకి స్ట్రెంగ్త్ ఉంది కదా, అతనితో పోటీ పడి ఇతను మెగా చీఫ్ అయ్యాడంటే నిజంగా గ్రేటే. సో ఇప్పుడు ఇతనైతే మెగా చీఫ్ అయ్యాడు. అసలు టాస్క్ ఏంటంటే మెగా చీఫ్ అనేది వర్డ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క వర్డ్ కి ఏమవుతుందంటే థ్రెడ్ లా కట్టేస్తారు, ముడి వేసేస్తారు. ఆ ముడిని విప్పుకొని మెగా చీఫ్ అనేది వర్డ్ ఉంది కదా, సో దాన్ని కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ పెడతారో తనే మెగా చీఫ్ కొత్తగా అవుతారనమాట. సో అవినాష్ అయితే దాంట్లో విన్ అయ్యాడు అండ్ అవినాష్ అయితే కొత్తగా మెగా చీఫ్ అయ్యాడు. ఎంతమంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, కంటెస్టెంట్స్ వెయిట్ చేస్తున్నారు, అంతకంటే ఎక్కువగా టేస్ట్ తేజ ఎక్కువగా వెయిట్ చేస్తున్నాడు. ఎవరి కోసం? వాళ్ళ మదర్ కోసం. లాస్ట్ సీజన్ లో 1 వీక్ గ్యాప్ వల్ల వాళ్ళమ్మ హౌస్ లోకి రాలేకపోయింది. బట్ ఈ సీజన్ మాత్రం చాలా గట్టిగా ప్రయత్నించాడు. తన ప్రయత్నం సఫలమైంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ అయితే హౌస్ లోకి ఎంటర్ అయింది అనమాట. సో తను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే కంటెస్టెంట్స్ కూడా కదా, నేను సాక్రిఫైస్ చేస్తాను, గౌతమ్ కృష్ణ కూడా అన్నాడు కదా, నేను సాక్రిఫైస్ చేస్తాను, వాళ్ళ మదర్ని పంపించండి, ఎందుకంటే వాళ్ళ మదర్ కోసమే ఇక్కడ దాకా తను జర్నీ చేసి వచ్చాడు. సో దాని కారణంగా తన డ్రీమ్ అయితే సక్సెస్ అయిపోయింది. సో చాలా బాగా అయితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు, టైం స్పెండ్ చేశారు అనమాట వాళ్ళ మదర్తో. కొంచెం లేట్ పంపించారు, మనకి ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చు. సో టాస్క్ కూడా పెడతారు కాబట్టి. సో ఫ్యామిలీ వీక్ అయిపోయిందని చెప్పారు, అనౌన్స్ చేశారు, కానీ చివరిలో వాళ్ళ అమ్మ అయితే ఎంట్రీ అవుతుంది. సో ఇది ఇంతవరకు జరగబోయే లైవ్ అప్డేట్స్ అన్ని. సో ఆ తర్వాత సండే ఎవరెవరు రాబోతున్నారు అని కొంతమంది నాకు తెలిసింది. సో వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను. ఇంకా కంప్లీట్ అప్డేట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో హౌస్ లోకి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అయ్యారు. మరి స్టేజ్ మీదకి ఎవరెవరు వస్తున్నారని తెలుసుకుందాం. సో నిఖిల్ కోసం వచ్చేసరికి తేజస్విని గౌడ తనైతే రాబోతుంది. మంచి ఇన్పుట్స్ అయితే ఇస్తుందేమో స్టేజ్ మీద. సో చూడాలి. ఆ తర్వాత రోహిణి కోసం వచ్చేసరికి శివాజీ గారు వస్తున్నారు. విష్ణుప్రియ కోసం మానస్ వస్తున్నారు. టేస్టీ తేజ కోసం వచ్చేసరికి అమర్దీప్ వస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళైతే వస్తున్నారు. గౌతమ్ కృష్ణ కోసం అయితే వాళ్ళ నాన్న వస్తున్నైతే తెలుస్తుంది. వాళ్ళ నాన్న రావచ్చు, లేకపోతే వేరే వాళ్ళైనా రావచ్చు. మనకి కంప్లీట్ అప్డేట్ అయితే రాలేదు. సో వీళ్ళ గురించి అయితే నాకు తెలిసింది. సో వీళ్ళ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీక్ ఎలిమినేషన్ నుండి ఎవరు సేవ్ అవుతారని మీరు అనుకుంటున్నారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంతవరకు వీడియో చూసినందుకు. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బాయ్.